గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ల్యాబ్ ఆన్ ఐసీ లాజిక్ గేట్స్. ఏం లేదు, నేను పవర్ సప్లై తీసుకున్నాను. దాంట్లో ఏంటంటే 5 వోల్ట్ సెట్ చేశాను. ఓకేనా, ఛానల్ 1లో 5 వోల్ట్ సెట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. దీంట్లో ఏంటంటే బేసిక్ ఐసీ లాజిక్ గేట్స్లో అన్నీ సేమ్ అండి. ఏంటంటే సెవెంత్ పిన్ గ్రౌండ్, 14th పిన్ వీసీసీ. అంటే ఏంటంటే నేను చెప్పాను కదా సెపరేషన్, అందుకని బ్రెడ్ బోర్డ్ ఎప్పుడు పాజిటివ్ ఎప్పుడు పైకి ఇచ్చుకోవాలి, నెగిటివ్ ఎప్పుడు డౌన్ కిందకి ఇచ్చుకోవాలి. సో దట్ ఏంటంటే ఈజీ అనమాట మనం ఫ్యాబ్రికేట్ చేసేటప్పుడు. ఇది ఇలా ఇచ్చేస్తే మనకి ఏంటంటే ఈజీగా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే 1 వ్యారీ చేయాలి. అంటే 1 ఏంటంటే ఇక్కడ 0 చేసాం అనుకోండి, సెకండ్ పిన్లో ఏంటంటే మనం అవుట్పుట్ కనుక్కోవాలి. అంటే అవుట్పుట్లో ఏంటంటే ఇక్కడ థర్డ్ పిన్ అంటే సెకండ్ పిన్, ఎందుకంటే ఇది బేసిక్ ఐసీ 7404 కాబట్టి దీనికి 1 పిన్ ఇన్పుట్, సెకండ్ పిన్ అవుట్పుట్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటి మధ్యన మనం 0 ఇచ్చాము, ఎంత వచ్చిందో చూద్దాం. 0 ఇస్తే మనకేంటంటే సెకండ్ పిన్ దగ్గర 1 రావాలి. .91 అంటే 1 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనం 1 ఇస్తే 0 రావాలి. అదే నాట్ గేట్ అనమాట, నథింగ్ బట్ ఇన్వర్టింగ్. నాట్ గేట్ అంటే నథింగ్ బట్ మళ్ళీ పాజిటివ్ నెగిటివ్. ఓకేనా, 0 వచ్చింది. ఓకేనా, ఇది నాట్ గేట్. సేమ్ సిమిలర్గా 1, 2 అయిపోయింది. తర్వాత సేమ్ సిమిలర్గా మళ్ళీ దీంట్లోనే 3, 4 చేసుకోవచ్చు. అంటే థర్డ్ పిన్ ఇన్పుట్, ఫోర్త్ పిన్ అవుట్పుట్ అనమాట. నేను 1 ఇచ్చాను, 0 రావాలి. మళ్ళీ 0 ఇచ్చాను, ఇక్కడ మనకి 1 అనేది రీడింగ్ కావాలి. చూసా నెగిటివ్ ఎందుకు వచ్చిందంటే మన ప్రోబ్స్ రివర్స్ చేసాం కాబట్టి. అందుకని పాజిటివ్ పాజిటివ్, నెగిటివ్ నెగిటివ్. .91. ఓకేనా, ఇది 7404 ఐసీ లాజిక్. సేమ్ సిమిలర్గా నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ ఇంకోటి తీసుకుంటున్నాను. ఇది ఏంటంటే 7408 అంటే నథింగ్ బట్ ఇండికేట్ అనమాట. దీనికి 7th పిన్ గ్రౌండ్, ఇంకోటి ఏంటంటే 14 పిన్ వీసీసీ. కాకపోతే ఇక్కడ మనం డబ్ల్యూ దగ్గర వాడుతున్నాం కాబట్టి, డబ్ల్యూ సపరేషన్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ కంపల్సరీ ఈ 5 బ్రేక్ ఉంటాయి కాబట్టి, సో దట్ ఏం చేయాలంటే మనం వాటిని యూటిలైజ్ చేసుకునేటప్పుడు మొత్తం త్రూఅవుట్ సర్క్యూట్ యూటిలైజ్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా 1, 2, 3, 4, 5కి కనెక్షన్ ఇలా ఇవ్వాలి. సో దట్ ఏంటంటే కనెక్టివిటీ అనేది ఉండదు. సేమ్ సిమిలర్గా ఇంకో కనెక్టివిటీ చూడండి, 1, 2, 3, 4, 5 అంటే దీనికి కనెక్టివిటీ. అంటే ఏంటంటే గ్రౌండ్ త్రూఅవుట్గా పాస్ అవుతుంది, అట్ టైం 5 వోల్ట్స్ కూడా త్రూఅవుట్గా పాస్ అవుతుంది. ఓకేనా, ఒక బ్రెడ్ బోర్డ్ మీద ఇలా కనెక్షన్ ఇచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే సేమ్ సిమిలర్గా మళ్ళీ 7th పిన్ గ్రౌండ్, మళ్ళీ 14th పిన్ వీసీసీ ఇస్తున్నాం. ఓకే, 7th పిన్ గ్రౌండ్, 14th పిన్ వీసీసీ. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఆన్ చేసుకున్నాం. 7408 కాబట్టి 1, 2 ఇన్పుట్స్, థర్డ్ పిన్ అవుట్పుట్. ఓకేనా, ఇప్పుడు చూడండి 1, 2 ఇన్పుట్స్ కాబట్టి నేను 1, 1 ఇచ్చాను. 1, 1 మీకు లాజిక్లో 1, 1 ఇస్తే ఏమవుతుంది, ఇండికేట్లో 1 × 1 అంటే 1 వస్తుంది. అది వస్తుందో లేదో అబ్జర్వ్ చేసుకోండి. థర్డ్ పిన్ దగ్గర ఒకటి, గ్రౌండ్ దగ్గర ఒకటి.
ఓకేనా 1 1 ఇస్తే 1 వచ్చింది. ఓకేనా సేమ్ సిమిలర్గా 0 0 1 ఇచ్చామనుకో 0 1 ఇస్తే 0. ఓకేనా ఇలాగా మనం ఎండిగేట్ అంతా చెక్ చేసాం. ఓకేనా 0 పాయింట్ సంథింగ్ లేకపోతే 0 0. ఇప్పుడు ఎండిగేట్ కూడా ఓకే అయింది. ఈ రెండు మనం ఏంటంటే ఇంటర్ కనెక్షన్ ఇస్తున్నాం నేను ఇప్పుడు. అంటే రెండిట్లో మనకి ఏంటంటే అన్నిట్లో ఐసీస్ ఒకటే అండి. 7402 మాత్రమే 231 వస్తుంది, మిగతా అంతా మనకి సేమ్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ రెండు గేట్స్ని కంబైన్ చేస్తున్నాను. ఈ రెండు గేట్స్ కంబైన్ చేసేటప్పుడు ఏంటంటే నేను ఏంటంటే ఒక నాట్ గేట్ ఇంకో నాట్ గేట్ కంబైన్ చేసి రెండిట్లను కలిపి ఒక ఎండిగేట్ ఫ్యాబ్రికేట్ చేస్తాను. అంటే నథింగ్ బట్ ఏంటంటే బబుల్డ్ ఎండిగేట్ అన్నమాట. ఇచ్చేయడం అంటే 1 2 3 4 యూటిలైజ్ చేసుకున్నాం. దీంట్లో 1 2 3 అంటే నథింగ్ బట్ ఏంటి ఏబీ తీసుకున్నాం 0 0 అంటే ఏమవుతుంది ఏ బార్ బీ బార్ అంటే నథింగ్ బట్ 1 1 అంటే ఏ బార్ డాట్ బీ బార్ 1 into 1 అంటే 1. నాకు ఇది రావాలి, ఈ కేసు రావాలి. ఒకసారి చూద్దాం. అంటే నథింగ్ బట్ ఏంటి 1 నుంచి అంటే నథింగ్ బట్ ఏంటి 2 కదా, అంటే 2 నుంచి ఇక్కడ 1కి. ఓకే ఒకటైంది. తర్వాత ఇక్కడ 4 నుంచి 2కి. కొంచెం పెద్ద తీసుకున్నాం. 2 అవుట్పుట్ కదా, 2 నుంచి 1కి. తర్వాత ఇదేంటి నథింగ్ బట్ 2 నుంచి 1కి. ఇప్పుడు ఏం చేస్తానంటే 4 నుంచి 2కి ఇలా ఇచ్చాను. ఓకేనా ఇప్పుడు దీంట్లో 1 2 అని ఏమవుతాయి అంటే దీంట్లో 1, దీంట్లో ఏంటంటే థర్డ్ పిన్. ఓకేనా థర్డ్ పిన్. ఓకేనా ఇలా ఇంటర్ కనెక్షన్ ఇచ్చాం. ఇక్కడ మన దీంట్లో థర్డ్ పిన్ ఏంటంటే అవుట్పుట్ అవుతుంది. అందుకని ఇక్కడ థర్డ్ పిన్. మీరు అన్ని కండిషన్స్ ఇవ్వాలి 0 0 0 1 1 0 1 1 అని. నేను ఒక కండిషన్ మాత్రం ఇచ్చాను. ఓకేనా షార్ట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే నేను సప్లై ఆన్ చేసుకుంటాను. సప్లై ఆన్ చేసుకున్న తర్వాత నేను ఏంటంటే దీనికి 1 1 కదా, అంటే నథింగ్ బట్ ఇక్కడ 1 ఇక్కడ 1 ఇచ్చాను. అంటే థర్డ్ పిన్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ పిన్ రెండు 1 1 ఇచ్చాను. ఇక్కడ నేను అవుట్పుట్ చూస్తాను. ఎంత వచ్చింది 4.24. ఓకేనా 1 1 సేమ్ సిమిలర్గా 0 0 0 1 1 0 1 1 అలా ఇచ్చుకోవచ్చు. ఇదేంటి నథింగ్ బట్ ఏంటిది ఏ బార్ డాట్ బీ బార్ అంటే ఏ ప్లస్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బీ బార్ డిమోర్గన్స్లా. ఓకేనా ఇలా మీరు అన్ని ఐసీ లాజిక్ గేట్స్ అన్నీ ఈజీగా చేసుకోవచ్చు. కానీ ఏంటంటే 7th పిన్ గ్రౌండ్ ఇవ్వాలి, 14th పిన్ వీసీసీ ఇవ్వాలి. అన్నిట్లో ఈ ఐసీలో అన్నిటిలో మారేది ఏంటంటే 7402 అంటే నథింగ్ బట్ ఏంటంటే నార్ గేట్ అనేది మారుతుంది. అంటే నథింగ్ బట్ అన్నిటికి 1 2 3 అనేది ఏంటంటే 1 2 ఇన్పుట్స్ కింద వచ్చి థర్డ్ పిన్ ఏంటంటే అవుట్పుట్ కింద వస్తుంది అన్ని ఐసీలకి. ఓకే ఒక నార్ గేట్ మాత్రమే 2 3 అనేవి ఇన్పుట్స్ కింద ఉంటాయి, 1 అనేది ఏంటంటే అవుట్పుట్ కింద ఉంటుంది. అదొక్క చేంజ్ గమనిస్తే చాలు. ఐసీ లాజిక్ గేట్స్ ఏంటి, హ్యాడర్స్ ఏంటి, సపరేటర్స్ ఏంటి ఈజీగా అయిపోతుంది కనెక్షన్ వస్తాయి. ఓకే థ్యాంక్ యూ.